హే గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇవాళ నానమ్మ బర్త్డే అనమాట. ఇక మా వాళ్ళు పొలం కాడికి పోదాము అని చెప్తే బాగిన పొద్దున్నే తీసుకుపోయి డేకెళ్ళ డ్రాప్ చేసి వచ్చినాం. కాలేజ్ టొయోటా ఇంజన్ 3 lakh kilometers plus driven, so smooth, so steady. ఇక కొంచెం అర్లీగా స్టార్ట్ అయ్యి సిటీ అవతల ఉన్న పొలానికి అయితే వచ్చినాం. వంటకు కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకొని ఈడ కూర్చొని వండుకున్నాం. ఇక కొందరు ఉల్లిగడ్డలు కోసుడు, కొందరు చికెన్ కలుపుడు, కొందరు మటన్ కలుపుడు, కొందరు పొయ్యి మీద ఉల్లిగడ్డ వేయించుడు అన్నీ అట్లా ఒకరి తర్వాత ఒకరు పని చేసినాం. అట్లా చికెన్కేమో గ్యాస్ పై, మటన్కేమో కట్టెలపై అయితే పెట్టినాం. ఇక చికెన్, మటన్, బగారా రైస్, వైట్ రైస్ అన్ని పొయ్యి మీద పెట్టినాక అందరూ వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం. వంటగానికి ఇంకా జర టైం పట్టేలాగుంది అని చెప్పి అందరం కలిసి పొలం గట్టు మీద అట్లా నడుచుకుంటూ పోయినాం. ఇక వంట అయిపోయింది అని చెప్పగా అందరం ఆకలి మీద ఉండే కాబట్టి దెబ్బ వచ్చి చికెన్, మటన్ లగాయించి తిన్నాం. అట్లా మెల్ల సాయంత్రం అయింది. చీకటి లోపల సిటీ లోపల ఉందామని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. ఇక ఇదే ఊర్లో చాలా పాతదైన శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని పోదామని చెప్పి బండ్లు ఆపుకున్నాం. ఇక దర్శనం చేసుకొని గుడి ప్రెమైసెస్లో కొంచెం తిరిగి ఫోటోలు దిగి అన్ని చేసి బండి స్టార్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇక జర లేట్ అయింది కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉండే సిటీ లోపలికి వచ్చేసరికి. ఇక ట్రాఫిక్ని బీట్ చేసుకుంటా అటు ఇటు తిప్పలు పడుకుంటా ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. ఇక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి అందరం కలిసి కూర్చొని తిని లేచేసరికి 11 అయిపోయింది. ఇక ట్రాఫిక్లో తిప్పలు పడుకుంటూ ఇంటికి వచ్చినాం కాబట్టి ఓపిక మొత్తం నశించింది. అయినా బాగిని పికప్ చేసుకోవాలి డే కేర్ నుంచి అని చెప్పి బండి తీసుకొని ఎంత కష్టమైనా ఓపిక ఉన్నా లేకున్నా పోయి తీసుకొని అయితే వచ్చినాం ఇంటికి. ఇక బాగిని పికప్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తుంటే ఫుల్ చలి పెడుతుంది అని చెప్పి బండి మెల్లగా నడిపించుకుంటూ వచ్చేసరికి 1:30 అయిపోయింది.